ఓ టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ను ఆయన తల్లిని దూషించారు. చెప్పలేని భాష ప్రయోగించారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో ఎమ్మెల్యే ఆయన కుటుంబానికి చెందిన హీరోను తిట్టిన టీడీపీ అధినేత మౌనం పాటిస్తున్నారు. చంద్రబాబు లేదా ఆయన తనయుడు లోకేష్ గాని, డీసీఎం పవన్ గాని ఆ ఎమ్మెల్యేను కనీసం మందలించలేదు. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల్లో ఒక అనుమానం బలపడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్లో టీడీపీ మౌనానికి కారణమేంటి? అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అత్యంత వివాదాస్పదంగా తయారయ్యారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన కుటుంబంలో మూడో తరం హీరో జూనియర్ ఎన్టీఆర్ ను ఆయన తల్లిని రాయకూడని భాషలో దుర్భాషలాడారు. లోకేష్ ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడిస్తారని అనుకుంటున్నారంటూ ఎన్టీఆర్ అభిమానితో మాట్లాడుతూ నోటికొచ్చినట్లుగా బూతులు తిట్టాడు అనంతపురం ఎమ్మెల్యే. ఆ ఆడియో కూడా బయటకొచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే ఇంతలా రెచ్చిపోయి మాట్లాడినా టీడీపీ నాయకత్వం కనీసం నోరు విప్పలేదు. నారా లోకేష్ మనిషిగా ముద్ర ఉన్న దగ్గుపాటి ప్రసాద్ ఇంత దారుణంగా మాట్లాడినా పార్టీ స్పందించకపోవడంపై ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను ఆయన తల్లిని నానా బూతులు తిట్టినా టీడీపీ నుంచి ఒక ఖండన కూడా రాలేదు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే బాలకృష్ణ, బీజేపీ ఎంపీ పురంధేశ్వరి వీళ్ళంతా సీనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే. వీరిలో ఒక్కరు కూడా ఎన్టీఆర్ ని దారుణంగా తిట్టిన టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించలేదు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణ చెప్పాలని అనేక జిల్లాల్లో ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆందోళనలను అణగదొక్కి ఎన్టీఆర్ అభిమానులను అరెస్టు చేయాలని టీడీపీ నేతలు పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నగాక మొన్ననే సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు మహిళలను అపారంగా గౌరవిస్తామని లెక్చర్లిచ్చారు. ఆ ప్రసంగాలు చేసి 48 గంటలు గడవక ముందే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నీచంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు కనీసం ట్విట్టర్లో కూడా ఖండించలేదు. ఇక మహిళలను, హీరోలను అందరినీ గౌరవిస్తారని పదే పదే చెప్పే డీసీఎం పవన్ కళ్యాణ్ కూడా కనీసం స్పందించలేదు. పక్క రాష్ట్రాల్లో జరిగే ఘటనలపై ఆయా భాషల్లో ట్వీట్లు చేసే పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న దానిపై మౌనంగా ఉండటం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అసలు దగ్గుపాటి ప్రసాద్ వ్యాఖ్యల వెనక టీడీపీ అగ్రనాయకత్వం ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు.